హలో, నేను మిస్ఎస్రావు. సహజీవనం ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, దీని మీద అలహాబాద్ కోర్టు క్లియర్ కట్గా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. సహజీవనం చేసేటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలి అనేది పోలీసులకి ఇచ్చినటువంటి ఆర్డర్. ఎవరు సహజీవనానికి అనర్హులు అనేది కూడా కోర్టు చెప్పింది. వాళ్ళకి పోలీసు రక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. కో లివింగ్ అనేది ఇప్పుడు పెరిగింది. ప్రజెంట్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ కల్చరు స్ప్రెడ్ అవుతుంది, బాగా చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. మేజర్లుగా ఉండేటువంటి ఎవరైనా సరే కలిసి నివాసం ఉండొచ్చు, నివసించవచ్చు అనేటువంటి తీర్పు అలహాబాద్ కోర్టు ఇచ్చింది. యాక్చువల్గా సహజీవనం లేదంటే కో లివింగ్, వీటికి రకరకాల అర్థాలు చెప్తున్నారు. అసలు కో లివింగ్ అనేది తప్పు కాదు అనేటువంటి భావనకి సమాజం వచ్చేస్తుంది. అది కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో మేజర్ అయినటువంటి ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి ఖచ్చితంగా కలిసి ఉండొచ్చు, అది నేరం కాదు అని చెప్పి చెప్తోంది. అందుకే విస్తారాల లాంటి కంపెనీలు కో లివింగ్ హాస్టల్స్ని పెడుతుంది. వాటిలోనే ఎక్కువగా చేరడానికి ఇష్టపడుతున్నారు మేజర్లు, జాబ్ చేసుకునేటువంటి వాళ్ళు లేదా మేజర్లు ఎవరైనా సరే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కో లివింగ్ అంటే ఒకే చోట కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నారు. కాకపోతే కో లివింగ్కి సంబంధించినటువంటి కాన్సెప్టే మారిపోతుంది. కో లివింగ్ అంటే శారీరకంగా కలవడం మాత్రమే కాదు. కో లివింగ్ అంటే కలిసి జీవించడం, ఒకరి అభిప్రాయాల్ని మరొకళ్ళు పంచుకోవటం, ఒకళ్ళ మనోభావాల్ని మరొకళ్ళు అర్థం చేసుకోవటం, ఇన్ని ఉన్నాయని చెప్పి ఇప్పుడున్నటువంటి జనరేషన్ చెప్తుంది. జెన్జీ థాట్స్ అన్నీ మారిపోతున్నాయి. దానికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా భవనాలను నిర్మిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ ఇలాంటి చోట్ల ఈ కల్చర్ ఎక్కువైపోయింది. హైదరాబాద్లో తీసుకుంటే మీకు మాదాపూర్ కానీ, కొండాపూర్ కానీ ఈ ఏరియాలో కో లివింగ్ సెంటర్స్ లేదంటే కో లివింగ్ హాస్టల్స్ నిండిపోతున్నాయి. మిగతా హాస్టల్స్ నిండిపోవట్ల, బాయ్స్ హాస్టల్స్ లేదంటే గర్ల్స్ హాస్టల్స్ అని పెట్టుకుంటే అక్కడ చేరడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు కో లివింగ్ దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కో లివింగ్ కోసం అటు అబ్బాయి అమ్మాయి కలిసి ఉండడాన్ని సమాజం ఇష్టపట్ల వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకతలో వాళ్ళ మీద దాడులు జరగడం లేదా వాళ్ళని సమాజం కించపరచడం లేదంటే వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అందుకే అలాంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళ మీద కోర్టు కేసు వేయటం జరిగింది. సహజీవనం చేస్తున్నటువంటి అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నటువంటి సమయంలో వాళ్ళ మీదనే కోర్టుకి వేశారు సహజీవనం చేస్తున్నటువంటి వాళ్ళు. దాని మీద విచారణ జరిపినటువంటి కోర్టు క్లియర్ కట్గా డెసిషన్ ఇచ్చింది. కో లివింగ్ ఉండొచ్చు, కో లివింగ్లో ఉండొచ్చు మేజర్లు, అభ్యంతరం లేదు, నేరం కాదు. అయితే విడాకులు తీసుకోకుండా అటు భార్య కానీ ఇటు భర్త కానీ వేరే వాళ్ళతోటి కనుక కో లివింగ్లో ఉంటే అది నేరము అని చెప్పి చెప్తుంది. సో ఇక్కడ కేటగిరీగా కోర్టు డెసిషన్ ఇచ్చేసింది. పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు విడిపోకుండా అంటే విడాకులు తీసుకోకుండా మీ మధ్య స్పర్ధలు వచ్చాయని చెప్పేసి మీరు వేరే వాళ్ళతో కో లివింగ్లో ఉంటే మాత్రం అది నేరం కింద పరిగణించాల్సిందే అని చెప్పి కోర్టు డెసిషన్ ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు నిన్న ఒక డెసిషన్ ఇచ్చింది విడాకుల విషయంలో. ఏం చెప్పింది? విడాకులకు ఉన్నటువంటి చట్టం కనీసం 1 year పాటు కలిసి ఉండాలి, ఆ తర్వాత మాత్రమే విడాకులను పరిశీలిస్తాము అని చెప్పి అందు గతంలో ఉండేటువంటి యాక్ట్ అది. కానీ ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుందంటే 1 year కాదు, 6 months కాదు, 6 months అనేది కేవలం కూలింగ్ పీరియడ్. అది ఆ కూలింగ్ పీరియడ్ని కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల మధ్య తేడా వచ్చినప్పుడు, కలిసి జీవించలేనప్పుడు, కలిసి జీవించే పరిస్థితి లేనప్పుడు ఇమీడియట్గా విడాకులు ఇచ్చేసేయండి, అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు విడాకులు ఇవ్వకపోతే కలిసి ఉండమని చెప్తే మరిన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేస్ టు కేస్ పరిశీలించిన తర్వాత
మీరు విడాకులు ఇచ్చేసేయండి, టైం బౌండ్ పెట్టద్దు అని చెప్పింది. ఇప్పటికే భారతదేశంలో వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది. ఆ కల్చర్ ఇప్పుడు యువతని పక్కదోవ పట్టిస్తుంది. గతంలో సిగరెట్లు తాగటమే నేరం, లేదంటే సిగరెట్లు తాగితే చెడిపోయారు అనేటువంటి భావనతో సమాజం ఉండేది. ఆ తర్వాత సిగరెట్ తాగడం అనేది కామను, చుట్టు తాగటం కామను, బీడీలు తాగటం కామను, అదేం పెద్ద తప్పు కాదు అనేటువంటి అభిప్రాయానికి సమాజం వచ్చేసింది. ఆ తర్వాత స్టెప్ లిక్కర్ తాగటం, మందు తాగటం అనేది తప్పు అనేటువంటి భావనకి సమాజం వచ్చింది. అంటే సిగరెట్, బీడీ, చుట్ట తాగటం నేరం పెద్ద తప్పేం కాదు, లిక్కర్ తాగటం, మందు తాగటం అనేది తప్పు అని భావించింది సమాజం. ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందని అంటే మందు తాగడంలో కూడా పెద్ద తప్పేం లేదు, ఇప్పుడు మందు తాగినటువంటి వాళ్ళు ఎవరున్నారు కాబట్టి అదేం పెద్ద తప్పు కాదు అనేటువంటి సర్దుబాటుకి సమాజం వచ్చేసింది. ఇంకొక స్టెప్కి వచ్చేసింది సమాజం. ఇప్పుడు లేటెస్ట్ సమాజం ఏమొచ్చిందంటే, ఒకప్పుడు మందుని యాక్సెప్ట్ చేసింది, సిగరెట్లు, బీడీలు, చుట్టలని యాక్సెప్ట్ చేసింది సమాజం. ఆ తర్వాత స్టెప్ ఏంటి? మగువ, వ్యభిచారులు, లేదంటే మగువ, స్త్రీలోలత్వము, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు చెడిపోయారు అనేటువంటి భావనతో సమాజం ఉండేది. అంటే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్లో అది తప్పు కాదన్నారు, సెకండ్ స్టెప్లో ఇంకోటి తప్పు కాదన్నారు, థర్డ్ స్టెప్లో మగువ లేదంటే స్త్రీలోలత్వం అనేది పెద్ద అదేమీ తప్పు కాదు, ఏదో చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు, ఏదో టీనేజ్లో ఉండేటప్పుడు ఏదో చేస్తూ ఉంటారు, అదేం పెద్ద ఇష్యూ కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంటే సరిపోతుంది అనేటువంటి అభిప్రాయానికి ఇప్పుడు సమాజం వచ్చేసింది. ఇప్పుడు అందుకే మీకు అబ్జర్వ్ చేస్తే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే పెళ్లి చూపుల్లో మీరు ఎలా ఉన్నారో నేను ఎలా ఉన్నానో అనవసరం. ఇప్పుడు దాకా జరిగినాయి. కాలేజీల్లో మీ క్రష్ వేరే ఉండొచ్చు, తర్వాత నా క్రష్ వేరే ఉండొచ్చు, కానీ ఆ క్రష్లన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒకటి అవుతున్నాం కాబట్టి పెళ్లి రూపంలో ఇక నుంచి కొత్త జర్నీ ప్రారంభిద్దాము అనేటువంటి ఒపీనియన్కి వచ్చేస్తున్నారు. సో అంటే సమాజం ఆలోచన తీరు మారిపోతుంది. ఎందుకంటే జనరేషన్ టు జనరేషన్ యాటిట్యూడ్ మారిపోతుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడేంటి, అసలు పెళ్ళి అవసరం లేదు, సహజీవనం చాలు, బరువు బాధ్యతలు అవసరం లేదు, ఫ్యామిలీ, కుటుంబం, పిల్లలు, వాళ్ళని పోషించడం ఇవన్నీ తలనొప్పి వ్యవహారం, బతికిన రోజులు హ్యాపీగా బతుకుదాం అనేటువంటి కాన్సెప్ట్కి ఇప్పుడు జంజీ వచ్చేసింది. ఈ జంజీ ఏంటి, ఇప్పుడు సహజీవనాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఉన్న రోజులు కలిసి ఉందాం, తర్వాత ఎవరిదో వాళ్ళదే అనేటువంటిది కాన్సెప్ట్లోకి వచ్చేసింది. అందుకే కోర్టు కూడా, అలహాబాద్ కోర్టు కూడా బహుశా ఆ కోణం నుంచి ఆలోచించి నేరం కాదు సహజీవనం, కేవలం పెళ్లి చేసుకున్న తర్వాత వేరే వాళ్ళతోటి కోలింగ్లో ఉంటే మాత్రం నేరం అని చెప్పి ఇచ్చింది. దాని రిపోర్ట్ ఏంటనేది చూద్దాం. ఏం రిపోర్ట్ ఇచ్చిందని. ఇది ఇప్పుడు చూడండి. అవివాహితులైతే ఒప్పు, వివాహితులైతే తప్పు. సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు తీర్పు. సమాజానికి నచ్చనంత మాత్రాన చట్ట వ్యతిరేకం కాదని వ్యాఖ్య. ఇక్కడ చూడండి, సహజీవనంపై స్పష్టత ఇస్తూ అలహాబాద్ హైకోర్టు 2 తీర్పులను వెలువరించింది. వివాహం కానిటువంటి మేజర్లు కలిసి జీవిస్తే అది చట్ట వ్యతిరేకం కాదని, విడాకులు తీసుకోకుండా వివాహితులు అదే పని చేస్తే నేరంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. సహజీవనం చేస్తున్న 12 మంది అవివాహిత మహిళలు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించగా, మరో జంటకు మాత్రం ఆ సౌకర్యాన్ని నిరాకరించింది. ఈ సందర్భంగా సహజీవనం పరిధులను నిర్ణయిస్తూ జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ధర్మాసనం వేరువేరు తీర్పులు ఇచ్చింది. సహజీవనం చేస్తున్న తమను కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా పట్టించుకోవడం లేదంటూ 12 మంది మహిళలు విడివిడిగా దాఖలు చేసినటువంటి పిటిషన్లపై న్యాయమూర్తి విచారణ జరిపారు. వారికి భద్రత కల్పించాలని ఆయా జిల్లాల పోలీసు అధికారులను ఆదేశిస్తూ సహజీవనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరికీ నచ్చనంత మాత్రాన ఈ విధానాన్ని చట్ట వ్యతిరేకమైనదిగా భావించలేమని తెలిపారు. మానవ జీవన హక్కును అన్నిటికన్నా ఉన్నత స్థానంలో నిలపాల్సిన అవసరం ఉంది. వివాహం చేసుకోలేదన్న కారణంతో భారత రాజ్యాంగం పౌరులందరికీ ప్రసాదించిన ఈ ప్రాథమిక హక్కును వీరికి నిరాకరించకూడదు అని చెప్పి పేర్కొన్నారు. వారు మేజర్లు, వివాహం చేసుకోకుండానే కలిసి జీవించాలని అనుకుంటున్నారు.
వారి నిర్ణయంపై తీర్పు చెప్పడం కోర్టుల పని కాదు అని తెలిపారు. సహజీవనాలను సమాజం ఆమోదించకపోగా నేరంగా పరిగణిస్తుందన్న విషయాన్ని న్యాయమూర్తి అంగీకరించారు. అయితే పాశ్చాత్య భావాలను స్వాగతించడానికి భారతదేశం ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటుంది. లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా అలాంటి భావజాలమే. ఇది కొందరికి అనైతికత ప్రవర్తన, మరికొందరికి మాత్రం అనుకూల జీవనానికి ఆమోదయోగ్యమైన మార్గం అని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ వ్యాఖ్యానించారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా కుదరదు. మరో కేసులో ఇదే న్యాయమూర్తి తీర్పు చెప్తూ విడాకులు తీసుకోకుండా వివాహితులు సహజీవనం చేస్తే అది చట్ట వ్యతిరేకమవుతుందని తెలిపారు. తమకు పోలీసు రక్షణ కల్పించాలంటూ సహజీవనం చేస్తున్న ఓ జంట చేసిన వినతిని తిరస్కరించారు. ఈ జంటలో పురుషునకు ఇదివరకే పెళ్లి జరిగింది, భార్య కూడా ఉంది. తాము మేజర్లు అయినందున సహజీవనం చేస్తున్నామని రక్షణ కల్పించాలని కోరారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. వ్యక్తిగత స్వేచ్ఛ సంపూర్ణమైనదేమీ కాదు, భార్యకు ఉన్న చట్టబద్ధ హక్కులను తీసివేయలేరు అని స్పష్టం చేశారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా సహజీవనం చేయడం కుదరదని, అలాంటి పరిస్థితుల్లో పోలీసు రక్షణ కల్పించలేమని చెప్పారు. సో కాబట్టి స్పష్టత ఇచ్చారు. ఏం స్పష్టత ఇచ్చారు? మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటే మీరు కలిసి ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, మీ ఇష్టం, అది నేరం కాదు. కాబట్టి ఇక్కడ పోలీసులు రైడ్ చేసి వ్యభిచార కొంపలు ఉన్నాయి అని చెప్పి రైడ్ చేయడానికి కూడా లేదు. ఈ తీర్పు ప్రకారం పెళ్లి చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహరించవచ్చు, కలిసి ఉండొచ్చు అనేది తీర్పు ఇచ్చారు అలహాబాద్ కోర్టు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనే తెలియదు. థ్యాంక్ యూ.